ప్రతి ఇంటి గడప కొమ్మల మీద రక్తం ఎందుకు ఇవ్వమన్నాడు అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవుడు వారికి చెప్పినటువంటి ఆ ప్రాయశ్చిత్తంగా ఆ బలియార్పణను తీసుకోవాలి. హల్లెలూయా. ఈ పస్కా అనేది ఒక వ్యక్తిగత అనుభవం. హల్లెలూయా. క్రీస్తు లోకమంతటి కొరకు చనిపోయిన వ్యక్తి, విశ్వసించిన వ్యక్తి ఆ రక్తాన్ని నమ్మి తన జీవితంలో ఆ సువార్తను, ఆ పస్కాన్ని తీసుకోవాలి, తినాలి. తిన్నవాడు కొట్టువేయబడతాడు అని చెప్పబడింది కనుక ఇది మొదటి పండుగ. రెండవ పండుగ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదని చెప్పుకున్నాం? ఇది పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ. లేవికాండం, ఇప్పుడు మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఈ విషయాలు చూసాం. మీరు ఒకసారి కనుక లేవికాండం చూస్తే 23వ అధ్యాయంలో ఈ పండుగలన్నీ ఉన్నాయి. ఒక్క అధ్యాయంలోనే అన్ని పండుగలు ఉన్నాయి.